జీవితంలో సంతోషాలు తక్కువ, బాధలు ఎక్కువగా ఉన్నాయని బాధపడకు. చెట్టులో ఆకులు ఎక్కువ, కానీ పూజ పూలు తక్కువ. అందరూ పూలనే చూస్తారు కానీ ఆకులను పట్టించుకోరు. మనది కానిది మనం తీసుకుంటే మనకు రావలసిన దాన్ని భగవంతుడు రానివ్వడు, గుర్తుపెట్టుకో. ఈ రోజుల్లో ఏ బంధము గొప్పది కాదు. మనతో అవసరం ఉన్నంత వరకే బంధాలు అయినా బంధుత్వాలు అయినా. అవసరం తీరితే ఏ బంధమైనా భారమే అవుతుంది. అపార్థం చేసుకోవడానికి అరక్షణం సరిపోతుంది, కానీ అబద్ధం అని తెలిసినప్పుడు క్షమించడానికి జీవితం సరిపోదు. ఈ సమాజంలో బ్రతకాలి అంటే వేటాడే సింహంలా అయినా ఉండాలి, లేదా పరిగెత్తే గుర్రంలా అయినా ఉండాలి, లేదంటే తొక్కేస్తారు. మనుషుల్లో మార్పు అనేది చాలా సహజమైంది. ఎలా మారాలి అన్నది వివేకం చెబుతుంది, ఎప్పుడు మారాలి అన్నది అనుభవం చెప్తుంది, అసలు ఎందుకు మారాలి అన్నది అవసరం చెప్తుంది. అందం చూసి పుట్టే ప్రేమ అవసరం తీరే వరకే ఉంటుంది. మనసు చూసి పుట్టే ప్రేమ మరణం వరకు ఉంటుంది. నటన ముందు నిజాయితీ ఎప్పుడూ ఓడిపోతూనే ఉంటుంది, కానీ నటనకు నిజాయితీ ఏదో ఒక రోజు ఖచ్చితంగా సమాధానం చెబుతుంది. విజయ గర్వాన్ని నీ తలకెక్కనివ్వకు, పరాజయం యొక్క బాధని నీ గుండెకు చేరనివ్వకు. రెండూ ప్రమాదమే. మంచివారి దగ్గర రాముడిలాగే ఉండాలి, చెడ్డవారి దగ్గర రావణుడిలానే ఉండాలి. అప్పుడే బ్రతకడం సాధ్యం. ప్రపంచంలో ఇద్దరు సుఖంగా ఉంటారు. తిన్న ఆహారం 2 గంటల్లో అరిగినవాడు, పడుకున్న వెంటనే 5 నిమిషాల్లో నిద్ర పట్టేవాడు. పొగిడి నిన్ను పాడు చేసేవారి కన్నా నీ మంచి కోరి నిన్ను దండించేవారే మిన్న. విజయం అనేది ఎన్నడూ యాక్సిడెంట్లా రాదు, అది అనేక అపజయాల తర్వాత వచ్చే చివరి ఫలితం. మన దేశంలో మనిషిని మనిషిలా చూసేది భూమి ఒక్కటే. ఏ కులపోడు పండించినా పండుతుంది, ఏ కులపోడు చనిపోయినా తనలోకి తీసుకుంటుంది. డబ్బు, దీన్ని తక్కువగా వాడుకుంటే మిమ్మల్ని కష్టకాలంలో ఆదుకుంటుంది, అదే విచ్చలవిడిగా వాడితే మీ జీవితంతో ఆడుకుంటుంది. ఊసరవెల్లి ఆపదలో మాత్రమే రంగులు మారుస్తుంది, కానీ మనుషులు అవసరాన్ని బట్టి రంగులు మారుస్తారు. ఏమీ ఆశించకుండా నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు, ఏదో ఒక రోజు శాసించే స్థాయికి వెళ్తావు. మనిషి ఆనందంలో శిశువు అవుతాడు, ఆవేశంలో పశువు అవుతాడు. అందుకే ఆవేశం అనేక అనర్థాలకు దారితీస్తుంది. రుచిని నమ్ముకొని శరీరాన్ని పోషిస్తే ఆస్తులు అమ్ముకున్న ఆరోగ్యాన్ని తెచ్చుకోలేము. నిన్ను 10 అడుగుల దూరం పెట్టాలి అనుకున్న వారికి నువ్వే 100 అడుగుల దూరంలో ఉండు.